లేదు మూమెంట్లు ఏం లేదన్న. యాక్చువల్లీ నేను స్వేరో స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ పనిచేసిన. సైకిల్ యాత్ర మొత్తం దొక్కినాడు. ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బహుజన రాజ్యం రావాలి, పేదల బతుకులు మారాలి, బహుజన రాజ్యం రావాలి, విద్యా వైద్యం అందాలని నేను సైకిల్ యాత్ర చేస్తే మా సారు ఏనుగు ఎక్కుతారేమంటే మా సార్ కారెక్కిపోయింది. మేమేం చేయలేని పరిస్థితి కదా అన్న. అట్లా అని చెప్పి అంతకుముందుకు నేను ఇప్పుడు డిగ్రీ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ చదివిన. హాస్టల్లో నా లైఫ్ మొత్తం హాస్టల్ లైఫ్ ఉంది. 5th క్లాస్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా హాస్టల్. అంత హాస్టల్ చదువుకున్న మా వర్గాల ప్రజల పనులతో చదువుకున్నాను. హాస్టల్ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు వచ్చినాను నేను. ఆర్ట్స్ కాలేజ్ కూడా నాన్నగారు నా వర్గాల ప్రజల గురించి మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడాలి అందుకని మాట్లాడుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఇటు వచ్చేసారా, బయటకు వచ్చారా? ఎప్పుడో బయటకు వెళ్ళినాయి. యాక్చువల్లీ నేను ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నేను ఒక క్లారిటీ ఒక లెటర్ రాసి చెప్పొచ్చిన. ఈయన ఉండేటట్లేడు, నాకు ఇది బెడిచి కొడుతుంది, ఆయన ముందే వెళ్ళిపోతుంది చెప్పి నేను వెళ్ళిపోయినాక ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకాంత్ చెప్తే చిన్నపిల్లడు అని ఎవడేం లేదు. తర్వాత చిన్నపిల్లడు చెప్పిందే పెద్ద విషయం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మీకు ప్రెసిడెంట్ స్వేరో స్టూడెంట్ విభాగానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. నేను రాష్ట్రం మొత్తం సైకిల్ యాత్ర చేసినాము. ప్రజలు ఫుడ్ పెట్టేది నిస్వార్థంగా మా యవ్వనం మొత్తం కొద్ది రోజులు తెలంగాణ ప్రజలందరికీ బహుజన రాజ్యానికి అప్పగించింది.